పేరిట ప్రత్యేకమైన వందనవచనాన్ని సమయంలో మీకు తెలియచేస్తున్నాను. 8వ కీర్తన 9వ వాక్యాన్ని చదివితే గనక, యెహోవా మా ప్రభువా, నీ యొక్క ప్రభావము భూమి అందంతటా నీ నామమును కొనే ప్రభావము ఎంత గొప్పది అంటున్నాడు. అంటే దేవుడు తన కుమారుని విషయమై, దేవుడు తన ఏకైక కుమారుని విషయమై ఇచ్చినటువంటి ప్రభావము ఎంత గొప్పది అని కీర్తనకారుడైన దావీదు ఏం చెప్తున్నాడంటే సాక్ష్యం ఇస్తున్నాడు. మనం చూస్తే కనుక మార్కు సువార్తలోనికి, మనం లూకా సువార్తలోనికి వెళితే 12 సంవత్సరం నుంచే రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ఎప్పుడైతే ముట్టిందో, యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ ప్రభావము, ఆ వస్త్రములో ఉన్నటువంటి ఆ ప్రభావము ఎవరిలోనికి వెళ్ళిందంటే ఆ స్త్రీలోనికి వెళ్ళి ఆమె రక్తధార కట్టింది. అంటే ఆయన భూమి ఎందంతట నీ నామము ఎంత ప్రభావం గలది అంటే, దేవుడే తన కుమారుని యొక్క విషయములో అన్ని విషయములో తన కుమారుని ప్రభావం కలిగిన వానిగా చేశాడు. కాబట్టి అందువలనే ఆ స్త్రీ యేసుప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు అని ఆశతో వెళ్ళింది, ముట్టుకుంది. క్రీస్తులో ఉన్న ప్రభావము ఆమెలోనికి వెళ్ళి స్వస్థపరచబడింది. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న నీవు, దేవుని వైపు చూస్తున్న నీవు, అయ్యా నీ నామము భూమి అందంతటి ఎంత ప్రభావం కలదు ప్రభా, కాబట్టి నీ ప్రభావము చేత, నీ ప్రభావ మహిమ చేత నన్ను ముట్టి తాకి స్వస్థపరచండి అయ్యా. లేకపోతే నీ ప్రభావ మహిమ చేత, నీ ప్రభావము చేత నా కుటుంబంలో ఒక మార్పు దయచేయండి ప్రభా అని ప్రార్థన చేసుకో. దేవుడిని దీవించును గాక. ఆమేన్.